వాళ్ళకి చిన్నగా గిఫ్ట్ ఇస్తున్నాం. ఆ గిఫ్ట్ కూడా వాళ్ళు యూజ్ చేసుకునేలాగా, అంటే ఒకటి పూలకుండి, ఎందుకంటే చెట్లు నాటడానికి, రెండు వచ్చి ఆక్యుప్రెషర్ చపాతీ స్టిక్ లాంటిది. సో దీంతో మీరు డైలీ కన్నా మసాజ్ చేసుకుంటే కన్నా మీ బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుంది. దీంతో ఆక్యుప్రెషర్ ఎలా చేయాలో నేర్పిస్తాం. చెట్టు నాటాల. నెక్స్ట్ సౌర్య రెండు తీసాను. నెక్స్ట్ ఇంకా నువ్వు ఎడ్జులు చూడుతూ ఉంటే ఏం చేయలేదు. ఆయన మీద చాయ్ మీద తీసుకుంటారు. నాకు ఫోటో సెండ్ చేయదు. ఆయన మీద చాయ్ మీద తీసుకుంటాను. అది వేరే వీడియోలో ఉంది కదా. నువ్వు ఆడవరా? అందుకనే నీకు ఇలా గురుకులం ఎప్పుడు చెప్పేది ఒకటే, మీరందరూ హ్యాపీగా ఉండాలా, హెల్తీగా తినాలా. దయచేసి పేరెంట్స్ అయినా సరే సో పిల్లలకి డబ్బులు ఇచ్చేస్తారు, ఏది పడితే అది తీసుకొని తింటూ ఉంటారు. సో చూస్తే 5వ క్లాస్ నుంచి 6వ క్లాస్ 7వ క్లాస్ వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతూ ఉంటారు. ఇది ఊరికే కాదు, ప్లాస్టిక్ పెద్ద పూతాం. మనం తినేవన్నీ ప్లాస్టిక్కే. సో ఇంట్లో ఉండేటి చేసి ఇవ్వండి. అందుకని ఇప్పుడు చూసారంటే కనుక గురుకులంలో వచ్చే వాళ్ళందరికీ ఈ నెల కంపల్సరీగా ఇక్కడే స్నాక్స్ ఇస్తున్నాం. చెప్పారా లేదా పిల్లలు? సో డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఖచ్చితంగా నట్స్, అది కూడా తామర గింజలని, సన్ఫ్లవర్ గింజలని ఓన్లీ నట్స్ మాత్రమే ఇస్తూ హెల్తీ ఫుడ్ తీసుకోవాలని. ఇప్పుడు కూడా స్నాక్స్ ఇన్ని రోజులు ఇన్నేళ్ళుగా మనము ఏదో ఒకటి ఇస్తా ఉన్నాం, చిక్కీలు అట్లా. సో చిక్కీలు స్కూల్లో తిని ఇది చేస్తున్నారని ఈసారి ఫస్ట్ టైం ఆమ్లా తెప్పించాం అనమాట. సో ఇట్లా హెల్తీ ఫుడ్ని ఎంకరేజ్ చేస్తున్నాము. సో అలాగే కూడా హెల్తీగా ఉండాలి, వీలైనంత వరకు ఇంకొకరికి హెల్ప్ చేయాలి. అదే గురుకులం ఎప్పుడు చెప్పేది. సో చేస్తారని ఆశిస్తున్నాము. నేను ఎందుకు రా తీస్తావు రీ? బోలో భారత్ మాతాకు జై. ఇప్పుడు నేటి బాలలే నేటి పౌరులు కాబట్టి మీరు ఇప్పటి నుంచి సొసైటీలో ఏ రకంగా మనం ఉండాలి, కల్చర్ ఏ రకంగా ఉంది, దేశభక్తి ఏ రకంగా మనము జీవించుకోవాలని ఇటువంటి విషయాలన్నీ కూడా స్కూల్లో చెప్పడం, పాఠ్య పుస్తకాల్లో కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇటువంటి గురుకులంలోనే అట్లాంటివన్నీ కూడా నేర్పిస్తారు. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా గురుకులానికి రాకుండా ఉంటే వాళ్ళని కూడా తీసుకొని వచ్చింటే ఇక్కడ నేర్పించారంటే సాంస్కృతిక పరంగా కానీ ఆటల్లో శారీరకంగా కూడా మంచి
డెవలప్మెంట్ ఉంటుంది. మానసికంగా కూడా మంచి అభివృద్ధి చెంది పురోగతి మీరు సాధించడానికి మంచి అవకాశం ఉంది. జై హింద్.